హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే రాత్రి అన్నం చాలా మిగిలిపోయింది. అందుకని నేనైతే ఇవాళ పులిహార చేయట్లేదు, ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పేసి ఇంకా నేను చేస్తున్నాను. ఇంకా నేనైతే మొన్న ఒక షార్ట్ పెట్టగలిగాను, తర్వాత పెట్టలేదు. ఎందుకంటే కొద్దిగా ఫీవర్గా ఉందని చెప్పేసి నేనైతే షార్ట్ కూడా పెట్టలేదు. ఇంకా ఈరోజు అయితే రాత్రి అన్నం చాలా ఉంది, అందుకని చెప్పేసి నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. పులిహార పొద్దాకలు ఏం తింటాం అని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను గోంగూర బోటి కర్రీది పెట్టానండి. దాంట్లో నేను అది ఎలా చేసానో ఏంటో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నాది మొహమ్మద్ ఆర్కే కిచెన్ అని ఉంది, దాంట్లో ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఎలా చేశాను ఏంటనేది దాంట్లో తెలిసింది, చెక్అవుట్ చేయండి వెళ్ళి. ఇంకా తర్వాత నేను బొంబాయి కరాచీ హల్వా కూడా పెట్టాను, లాంగ్ వీడియోస్ దాంట్లో ఉన్నాయి. మొహమ్మద్ ఆర్కే కిచెన్ దాంట్లో వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. దాంట్లో ఇది ఎలా చేశాను ఏంటనేది కూడా దాంట్లో మొత్తం నేను కరాచీ హల్వాది గోంగూర బోటిది 2 నేను పెట్టేశాను. దాంట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీరు. దాంట్లో అయితే ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫుల్ వీడియోస్ అయితే పెట్టాను, నేను షార్ట్ వీడియోలు కూడా పెట్టాను, ఫుల్ వీడియోస్ కూడా పెట్టాను. ఇంకా బోటి గోంగూర ఎలా చేయాలో, ఇంకా నేను కరాచీ హల్వా ఎలా చేశానో ప్రతిదీ నేను చేసే దాంట్లో వెళ్ళి చూడండి. చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి, కాకపోతే ఆ లాంగ్వేజ్ హిందీలో వచ్చింది. చాలా రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి, తినడానికి అయితే వెళ్తున్నాను నేను. వెళ్ళి చెక్అవుట్ చేసి ఎలాగున్నాయో, ఎలా కుదిరినాయో, వంటలు ఎలాగున్నాయో ఏంటనేది నాకు కామెంట్లో తప్పకుండా తెలపండి. బాయ్.